నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేశారు. ఎవరన్ని జాకీలు పెట్టి లేపినా నిలబడే పరిస్థితి టీడీపీకి లేదని మంత్రి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. తాను అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉండేవాణ్ణని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు వెలుగొండను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. బాబు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తెలుసుకున్న జగనన్న అధికారంలోకి రాగానే 99% హామీలను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో ఎంతమంది పాదయాత్రలు చేసినా జగనన్న చేసిన పాదయాత్ర ఒక్కటే చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నమ్మకానికి మారుపేరైన సీఎం జగనన్నను ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సామాజిక న్యాయాన్ని చేతులతో చూపిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. సంక్షేమ ఫలాలను అనుభవించిన ప్రజలే ఆయన్ను మళ్లీ గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైన పోరాటం చేయగలిగినటువంటి ధైర్యశీలి మా జగనన్న అని చెప్పి ఈరోజు ఆ యొక్క ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా అందరం కూడా కార్యకర్తలందరం కూడా నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసుకొని అందరూ కూడా మరి ఆనందాలని పంచుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా మేము మరి ఆ యొక్క ఒక గొప్ప చరిత్రను తిరగరాసే కార్యక్రమం అంటే గతంలో చాలామంది మరి కార్యక్రమాలు చేసి చేపట్టవచ్చు, కానీ దాని యొక్క ఫలితాలని ప్రజలకు అందించే దిశలో ఎవరు కూడా ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలని చేపట్టినటువంటి దాఖలాలు లేవు. సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా నగదు బదిలీ ద్వారా ఈ సంక్షేమ ఫలాలు 25 సంక్షేమ పథకాలు మరి నేరుగా నగదు బదిలీగా మరి అట్లాగే ఇంకా 10-15 సంక్షేమ కార్యక్రమాలు మరి నాన్ డీబీటీ కింద అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. మరి అది జగనన్న యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలం, సామాజిక న్యాయం, సామాజిక సాధికారిత అనే ఒక నినాదాన్ని అది నినాదం కాదు, అది ఒక మా యొక్క ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తిగా ఈరోజు జగనన్నను అందరూ కూడా మరి ముఖ్యంగా మహిళా పక్షపాతిగా, రైతులకు మరి ఆపద్బాంధవుగా, బడుగు బలహీన వర్గాల వారికి వారి కుటుంబాలకు ఆసరాగా ఈరోజు జగనన్నను కొలుస్తూ మళ్ళా ఒకసారి జగనన్నే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి మరి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు జవాకులు పేలినా వారి యొక్క ఆ యొక్క వింత చేష్టలు, వికృత చేష్టల్ని వారికి మరి కొమ్ము కాస్తున్నటువంటి ఆ పచ్చ పత్రికలు కానివ్వండి, పచ్చ మీడియా కానివ్వండి, జాకీల మీద జాకీలు పెట్టి పైకి లేపుతున్నా కూడా ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, దాని మిత్రపక్షం కానివ్వండి, జనసేన కానివ్వండి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వారు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఈరోజు వారు అనుభవించినటువంటి వారు ముఖ్యంగా సంక్షేమ ఫలాలు రుచి చూసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే రేపు ప్రజా తీర్పుగా రాబోతుందని దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి కాదు. వాళ్ళు పొత్తులకు మరి కండువాలకు మరి ముఖ్యంగా కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు వారు మరి ప్రధానంగా మరి దానికి ఎక్కువ ఊతమిస్తూ వాటిని నమ్ముకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజలతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రజలే దేవుళ్ళు. ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలే జగనన్ను మళ్ళా ముఖ్యమంత్రిగా చేయబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైనా కూడా మేము ఈ యొక్క కార్మిక సంఘాలకు ఒకటే చెప్తా ఉన్నాం, రాడికల్, రేషనల్ అనే 2 మార్గాలు ఉంటాయి ముఖ్యంగా. కాబట్టి ఎప్పుడు రేషనల్ మార్గాలను ఎంచుకుంటే ఇంకా ఫలితాలు మంచిగా వస్తాయి, ఇంకా తొందరగా వస్తాయి. అదే మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.
అభివృద్ధికి నోచుకొని నగర శివారు ప్రాంతాల అభివృద్ధిపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ఏళ్ల కిందట ఏర్పడిన కాలనీలలో కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైనేజీ సదుపాయం లేక ప్రజలు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసి ఆయా శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేలా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగర శివారు ప్రాంతం ఇందిరమ్మ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానికులు వారి సమస్యలను తెలియజేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నేడు హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. రాజీవ్ గృహకల్ప కాలనీ 6వ లైన్ నుండి ఇందిరమ్మ కాలనీ 9వ లైన్ వరకు 75 లక్షల రూపాయల వ్యయంతో 2 పక్కల కాలువలను నిర్మిస్తున్నామని డివిజన్ ఇన్ఛార్జ్ వెన్నపూస వెంకటరెడ్డి తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, ఇప్పటికీ ఈ డివిజన్లో 7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం నేడు అభివృద్ధి పనులతో ఈ డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్న ఎమ్మెల్యే గారు సంవత్సరం క్రితం గడప గడప తిరిగినప్పుడు ప్రతి కాలనీ వాళ్ళు అడిగింది కాలువలు కావాలని అడిగారు. ఫస్ట్ కాలువలు, రోడ్లు అడిగారు. ఫస్ట్ కాలువలకు ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పారు. అలాగే దాని ప్రకారమే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ కాలనీలో అడ్ రోడ్లో 2 పక్కల 9వ లైన్ కాడి నుంచి 6వ లైను, రాజీవ్ కాలనీ 6వ లైన్ వరకు 2 పక్కల డ్రైన్స్ కట్టడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ కూడా అన్నని గెలిపించుకుంటే అన్ని రోడ్లు కాలువ డెవలప్మెంట్ విషయంలో ఎటు కాంప్రమైజ్ అయ్యే పని ప్రజే లేదు. ఈ డివిజన్కి 9వ డివిజన్కి దాదాపుగా సంక్షేమ పథకాలు 34.5 కోట్లు వచ్చింది. అలాగే డెవలప్మెంట్ కార్యక్రమాలు దాదాపు 7.5 కోట్లు జరిగింది. ఇప్పుడు ఈ 2 కాలువలు, ఈ కాలువల గురికి 70 లక్షల రూపాయల దాకా దాదాపుగా 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైన్స్ కడుతున్నాము. అలాగే కొప్పోలు 1 కోటి రూపాయల డ్రైన్ ఒకటి శాంక్షన్ చేసి అది కూడా డ్రైన్ వర్క్ జరుగుతూ ఉంది. ప్రతిదీ 9వ డివిజన్లో మటుకు డెవలప్మెంట్ విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పేద ప్రజలకి అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్లో బాలినేని వాసన్న గారి ఆధ్వర్యంలో, అలాగే కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్ డెవలప్మెంట్ గురించి ప్రతిరోజు ఆయనకి ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అన్న డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు. అలాగే ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు డెవలప్మెంట్ ఈ విధంగా జరుగుతున్నందుకు. నెక్స్ట్ కూడా మళ్ళీ వాసన్నని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని గారు చేసుకుంటాం. ఇక్కడ వాసన్న ఎమ్మెల్యే గారు చేసి మళ్ళీ మినిస్టర్గా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూషన్ అవుతాయని చెప్పి మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నకి, అలాగే 9వ డివిజన్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు కోరారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో పరీక్షా భయం పోగొట్టేందుకు ప్రధాని పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 6 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులంతా తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఈఓ సూచించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పరీక్షా పే చర్చ గూగుల్లోకి వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని డీఈఓ సుబ్బారావు తెలిపారు. శ్రీ మోడీ గారు పిల్లల్లో పరీక్షల భయం పోగొట్టడం కోసం పరీక్షపై చర్చ అనే కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలతో ముఖాముఖి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా వచ్చేసి మోడీ గారితో ముఖాముఖి పాల్గొనే దానికోసం పరీక్షపై చర్చ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి స్టూడెంట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ ఎవరైనా చేసుకోవచ్చు. పరీక్షపై చర్చ అని గూగుల్లో ఎంటర్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మొబైల్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ లాగిన్ అయ్యి మనం రిజిస్ట్రేషన్ కావచ్చు. అదేవిధంగా దీంట్లో టీచర్స్ కూడా పరీక్షపై చర్చ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేరెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్లో పిల్లల యొక్క బయోడేటాతో పాటు పరీక్షల పైన పిల్లల యొక్క ఒపీనియన్ ఒక 5 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. తర్వాత మరి మోడీ గారి క్వశ్చన్ అడగడం కోసం ఒక క్వశ్చన్ కూడా మనం దాంట్లో
మన యొక్క ఒపీనియన్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ 12వ తేదీ వరకు పెంచడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి రేపు మన ప్రధానమంత్రి గారితో జరగబోయే ఎగ్జామ్ వారియర్స్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకొని అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి. రానున్న సాధారణ ఎన్నికల కోసం ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి మౌలిక వసతులు కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ విశ్వేశ్వరరావు అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ నెల 22వ తేదీన తుది ఓటరు జాబితా విడుదలవుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ మురళి, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు సంజీవ్, స్వరూప్, రాజశేఖర్, సత్యం, రసూల్, రమేష్, శ్రీదేవి పాల్గొన్నారు. ఓటర్లు జాబితా మార్చారా? డేట్ ఏమైనా మార్చారా? ఫిబ్రవరిలోకి ఏం లేదు సార్, సేమ్ 22 ఫైనల్ పబ్లికేషన్ వచ్చేస్తుంది సార్. ఫైనల్ పబ్లికేషన్ వచ్చాక అర్హులైన, ఇప్పుడు మన స్వరూప్ గారు చెప్పారు షిఫ్టింగ్ అని, అలాగే ఎవరైనా అర్హులైన ఫామ్ 6 ఉంటే మాత్రం సప్లిమెంట్ 1, సప్లిమెంట్ 2 వస్తుంది సార్. ఫామ్ 7 వరకు తీసుకోరు సార్. అంటే సర్వరే ఆగస్తుంది, మనం తీసుకోవడం కాదు. తీసుకోవచ్చు, 22 తర్వాత ఇస్తారు. ఈ 10 రోజులు ఇవ్వరు సార్. వాళ్ళు ఏదైనా పిఎస్సి డిఎస్ ఇంకొకసారి రన్ చేసి పిఎస్సి డిఎస్ ఆల్రెడీ మేము చేసుకున్నాం. ఓకే, మాకేం చేశారంటే మాన్యువల్గా కూడా పర్మిషన్ ఇచ్చేసారు. సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని పిఎస్సి డిఎస్ 800 కూడా మేము మాన్యువల్గా చేసుకున్నాం. అందులో ఏదైతే మనిషి ఉన్నాడో తొలగింపు అవసరం లేదో అది వదిలేసి మిగతా దాదాపు 400 పైన డెలిషన్కి పెట్టిస్తుంది. 468 డెలిషన్ పెట్టిస్తుంది. ఇప్పుడు నేను కొండపి వర్సెస్ ఒంగోలు వర్సెస్ సంతనోతలపాటు చెక్ చేసినప్పుడు బియ్యలతో సూపర్వైజర్తో మాట్లాడినప్పుడు ఎక్కువ మంది టౌన్లో ఉంచుకోవడానికే ఇష్టపడ్డారు. వాళ్ళు వచ్చి ఉండిపోతున్నారు, ఫ్యామిలీస్తో ఉన్నారు. బహుశా చదువులకో, హాస్పిటల్ పనికో, దేనికో మొత్తానికి ఉద్యోగము ఎక్కడ ఉంటున్నారో అక్కడ కావాలంటే తొలగించుకోండి. మేము సొంతూరు అది వాస్తవమే, కానీ మేము అక్కడ ఉండట్లేదు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఓటు కోసం అని అక్కడికి వెళ్ళి ఓటు వేయలేము అని చెప్తున్నారు. మీకు తీసేయండి, నిజమే మీరు అన్నది వాస్తవమే అని చెప్తున్నాను. మీరు అక్కడ ఉన్నారు కదా ఓటు అని అడిగితే చెప్తున్నారండి, ఏం చేయమంటారని 2-3 అమ్మాయిలు ఎవరో ఫోన్ చేశారు మా బియ్యలో. ఉంచేసాను, మనిషి ఉన్నప్పుడు ఉంచండి అంటే లేరండి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, వాళ్ళ అమ్మగారు చెప్పినా ఉంచేయండి అని చెప్పాను. చెప్తే ఒక 2వ చోట తీసి ఇక్కడ పెట్టేసి సరిపోదు. ఎక్కడ ఉంచేస్తే సార్ మనం అక్కడ వాళ్ళు తీసుకోవాలి. అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఇవన్నీ మనం వాళ్ళు బియ్యలో వెరిఫికేషన్కి వెళ్తే తెలుస్తుంది సార్. మనకి ఇక్కడ ఏంటంటే మన వాటర్ ఉన్నాడా లేడా అన్నది మనం మీరు ఇచ్చిన లిస్ట్ వెరిఫై చేస్తాం సార్. అలాగే మనకు ఇప్పుడు క్రాంతి గారు ఇచ్చిన తెలంగాణ, ఆంధ్రాది కూడా మనం ఆంధ్రాలో ఉన్నాడా లేడా, ఒంగోలులో ఉన్నాడా లేదా అనేది వెరిఫై చేస్తాం సార్. ఇక్కడ ఉంటే వదిలేస్తాం. ఇక్కడ అక్కడ తీసుకోవాల్సిన పని. కొత్తపట్నం నుంచి కే పల్లెపాలెం వరకు ఆర్ఎన్బి రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి కృషితో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 2.75 కోట్లు మంజూరు చేయగా గత నెలలో పనులు ప్రారంభించారు. మార్కెట్ యార్డు నుంచి కే పల్లెపాలెం బీచ్ వరకు 2.75 కోట్లతో డబుల్ రోడ్డుకు మార్కింగ్ ఇచ్చి ముమ్మరంగా పనులు చేస్తున్నారు. కే పల్లెపాలెంలో 250 మీటర్ల సిమెంట్ డబుల్ రోడ్, బొమ్మిశెట్టి సీతమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్సీ కాలనీ వరకు 500 మీటర్ల సిమెంట్ డబుల్ రోడ్ వేస్తున్నారు. ఒంగోలు నగరం నుంచి నిత్యం బీచ్కు వచ్చే రారితో రద్దీగా ఉండే ఈ రహదారిని అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్య తీరనుంది. గతంలో అనేక సార్లు రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించి రోడ్లు అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరినా గతంలో పాలకులు పట్టించుకోకపోవడంతో రోడ్డు సమస్య అలాగే మిగిలిపోయింది. చిన్నపాటి వర్షాలకు కూడా రోడ్డుపై నీళ్లు నిలబడటంతో ఈ ప్రాంత ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడంతో నిధులు మంజూరు చేయించారు. ఎప్పటి నుంచో పల్లెపాలెం ప్రాంతంలో ఉన్న రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చమని కోరుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు ఆ విధంగా పనిచేయలేదని గ్రామ సర్పంచ్ ఆనందరావు అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కృషి వల్ల నిధులు మంజూరై ఈ రోజు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు నాణ్యవంతంగా జరుగుతున్నాయన్నారు. సిమెంట్ రోడ్డు పొడవును మరో 60 మీటర్లు పొడిగించేలా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. మరి ఈరోజు మా గ్రామంలో
ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచో ఈ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలన్నీ ప్రయత్నించినాయి. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటి మరి ఈరోజు మా గ్రామంలో మరి ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఇందుని బట్టి మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి వర్యులకి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గతంలో ఈ యొక్క రోడ్డు నిర్మాణం కోసం ఎంతోమంది ప్రయత్నం చేశారు. మరి నా హయాంలో మరి మా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క గ్రామానికి 250 మీటర్ల సిమెంట్ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది కొంతవరకే రావడం, గ్రామస్తులు కొంత అసంతృప్తిగా ఉండటం అనేది జరిగింది. అందును బట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయుడు ప్రణిత్ రెడ్డి గారికి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచి ఇంకొక 60 మీటర్లు కానీ మీరు పొడిగించినట్లయితే ఈ గ్రామంలో వర్షానికి వాటర్ నిలబడేటువంటి సమస్య లేకుండా రోడ్డు అంతా క్లియర్గా ఉంటుందని చెప్పని పదే పదే వారిని అడగడం జరిగింది. వారిని అడగడం వలన ఈ గ్రామం మీద ఉన్నటువంటి మక్కువతోటి ఆ యొక్క 60 మీటర్ల ఆ సిమెంట్ రోడ్డుని కూడా పొడిగించారు. మరి ఈరోజు దాదాపు 310 మీటర్లతోటి మరి ఈ యొక్క సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరి రోడ్డు నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఆ కాంట్రాక్టర్స్ వాళ్ళ యొక్క విధిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. చేసేటువంటి వర్కర్స్ కూడా ఎక్కువ సమయం అయినప్పటికీ, రాత్రి పొద్దుపోయినప్పటికీ ఈ వర్క్ని త్వరగా ఫినిష్ చేసి గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి మాటని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇందుని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. పల్లెపాలెంలోని ఆర్ఎన్బి రోడ్డు పలుమార్లుగా చిన్నపాటి వర్షానికి రోడ్డు మీద వర్షపు నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేదని గ్రామానికి చెందిన పెద్ద సింగ్ వెంకట్రావు అన్నారు. దీంతో గ్రామస్తులతో పాటు సముద్ర తీరానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడేవారని, ఈ రోడ్డు నిర్మాణం చేయటం వల్ల ఎంతో కాలంగా గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. గత ప్రభుత్వంలో మాకు పల్లెపాలెం రావాలంటే అక్కడి నుంచి వాటర్ నిలబడితే బీచ్ వరకు కంపల్సరీగా లేడీస్ అయినా బళ్ళైనా చాలా ఇబ్బంది ఒక పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు మేము వెళ్ళి మా ఎమ్మెల్యే గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అన్న ఈ విధంగా ఉన్న పరిస్థితి అనగానే మా గ్రామానికి సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయటం, గతంలో ఎన్నడూ లేని విధంగా మా గ్రామానికి అభివృద్ధి జరిగింది. అలాగే మా కొత్తపట్నం నుంచి మూటమాల వరకు కూడా సముద్రపొడ్డున ఒక రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది, గ్రావెల్ రోడ్డు. అది వెళ్ళటానికి కూడా మా మత్స్యకారులకు చాలా బాగుంటుంది. కొత్తపట్నం కే పల్లిపాలెం గ్రామ ప్రజలకి నా ధన్యవాదాలు. నేను ఈ రోడ్డు ఇన్ఛార్జిగా వర్క్ చేపిస్తున్నాము. ఈ రోడ్డు 2,75,00,000 సెలక్షన్ అయింది. దీన్ని ఈ గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తే మేము తప్పకుండా త్వరగా పూర్తి చేసి ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని మనసారా కోరుకుంటున్నాం. అభివృద్ధి ప్రదాత వాసన్నకి జై, అభివృద్ధి ప్రదాత వాసన్నకి జై, వాసన్నకి జై. క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలుగు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జేసీకే శ్రీనివాసులు అన్నారు. గడిచిన 15 రోజుల నుండి రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు పోటీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని పీవీఆర్ బాలుర స్కూల్ మైదానంలో జరుగుతున్న క్రీడా పోటీలను జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు పరిశీలించారు.
ద్వారా డిప్యూటీ మేయర్ గారిని ఆహ్వానిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న 719 సచివాలయాల పరిధిలో 6,600 టీంలతో ఉత్సాహంగా క్రీడలు నిర్వహిస్తున్నామని జేసీ తెలిపారు. క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి రాష్ట్ర స్థాయిలో ఆడించడమే లక్ష్యంగా క్రీడలను నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులు ఈ క్రీడలను సద్వినియోగపరచుకోవాలన్నారు. కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, కార్పొరేటర్లు బేతంశెట్టి శైలజ, తాడి కృష్ణలత పాల్గొన్నారు. క్రీడాకారులతో కమిషనర్ పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. సార్ కామెంట్ చేశారు విన్నావు కదా, జాగ్రత్త కాడండి. చూసి ఆగండి, అప్పుడు కొట్టండి. ఇప్పుడు కొట్టండి. మనము గత 15 రోజుల నుంచి జిల్లాలో ఉన్న అన్ని సచివాలయాల్లో 719 సచివాలయాల్లో మనము గేమ్స్ ఆడుకుంటూ 6,600 పైచిలకు టీం మెంబర్స్ని ఈరోజు మండల్ లెవెల్కి తీసుకొచ్చి మండల్ లెవెల్లో మనము ఇది ఒక నాకౌట్ లాగా బెస్ట్ టీంని సచివాలయం మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా విన్నర్స్ లూజర్స్ సంబంధం లేకుండా విన్నింగ్ టీంలో కానీ లూజింగ్ టీంలో కానీ ఎవరు బెస్ట్గా ఆడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మండల్ లెవెల్ తీసుకొచ్చాము. ఇక్కడి నుంచి వీళ్ళలో వారి యొక్క నైపుణ్యం బట్టి కాన్ఫరెన్స్ లెవెల్కి, కాన్ఫరెన్స్ నుంచి డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. సచివాలయంలో మండల్ లెవెల్లో నార్మల్ కిట్స్తో ఆడతారు. సో కాన్ఫరెన్స్ లెవెల్ నుంచి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ కిట్తో ఆడడం జరుగుతుంది. కాన్ఫరెన్స్, డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్లో వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ సంబంధించిన క్యాష్ ప్రైజెస్ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇది ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్ ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఒకటి, రెండు గ్రామంలో ఉండి నైపుణ్యత ఉండి ఇన్బిల్ట్గా కూడా కొందరికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ఎప్పుడు కూడా బయటకు రావు. సో ఈ యొక్క దీంట్లో ఆల్మోస్ట్ మన జిల్లాలో అయితే ఆల్మోస్ట్ 1.5 lakhs సంబంధించిన ప్లేయర్స్, ఆడియన్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకొని వీరిలో ఖచ్చితంగా రేపు స్టేట్ లెవెల్కి పోయినప్పుడు మన జిల్లా నుంచి కూడా ఒక క్రికెట్ టీం నుంచి కానీ, ఒక ఖోఖో నుంచి కానీ, ఒక వాలీబాల్ నుంచి కానీ, అట్లాగే ఒక బ్యాడ్మింటన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు పిల్లలందరూ కూడా ఈ కంప్యూటర్ యుగంలో అందరూ కూడా ఈ చదువులు కంప్యూటర్స్ బిజీగా ఉన్న టైంలో అందరూ కూడా ఈ స్పోర్ట్స్ని మర్చిపోతున్నారు. గేమ్స్ అనేవి అందరూ మర్చిపోయి ఎవరో కొందరే ఆడుతున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పెడితే అందరూ ఆడి ఒక మానసికంగా కానీ ఉల్లాసంగా దృఢంగా ఉంటారని ఒక ఉద్దేశంతో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా వచ్చిన సచివాలయ సిబ్బందికి కూడా అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా శారీరకంగా ఉండడానికి ఆస్తి సంపాదించని, చదువు సంపాదించని శారీరకంగా అవసరం కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి దశ నుండే ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా అందరూ అలవాటు పట్టడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా.
ఒంగోలు నగరంలోని సీతారామపురంలో గల శ్రీ లాస్యప్రియ పబ్లిక్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది స్కూల్ మింగట రంగవల్లులతో చూడచక్కగా తీర్చిదిద్దారు. సాంప్రదాయ వస్త్రాలను ధరించి పతంగులు చేపట్టిన చిన్నారులతో పాఠశాల వాతావరణం సంక్రాంతి శోభను సంతరించుకుంది. స్కూల్ ముందు భోగి మంట వేసి పొంగళ్లు పెట్టి పండుగ విశిష్టతను చాటిన తీరు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టాయి. ముగ్గుల చుట్టూ కోలాటాలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. పాల సంక్రాంతి ముంగిట్లకొచ్చింది ఏలేలో ఎన్ని ఆల తుమ్మెదాల రవళిలో రాగాల గొబ్బిళ్ళ మంట వెలుగుల్లో వల్ల బంగారు నాటుల్లో వెలిసిన వాకిల్లో సీటి ముక్కుల్లో ఇంటింట పేరంటమే మన ఊరంత ఉల్లాసమే. నగరంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వైద్యశాలల్లో పేదవారికి వరంగా మారుతున్నాయి. ఏ చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా పక్కనే ఉన్న ప్రాథమిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వైద్యశాలకు నిత్యం 50 మంది వరకు వచ్చి వైద్య సేవలు చేయించుకుంటున్నారని డాక్టర్ కీర్తన తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. బయట రక్త పరీక్షలు చేయించుకుంటే 2-3 వేల వరకు అవుతాయని అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉచితంగా చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మించడం ఈ ప్రాంత వాసుల అదృష్టమన్నారు. పేషెంట్ శైలజ మాట్లాడుతూ
క్రమం తప్పకుండా ఈ వైద్యశాలలో వైద్యం చేయించుకుంటున్నామని డాక్టర్లు కూడా బాగా చూస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా వెంటనే ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్నామని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నేను ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్కి చెకప్ కోసం వస్తున్నాను రెగ్యులర్గా. ఇక్కడ డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు, అన్నీ తెలుసుకొని అప్డేట్ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి చాలా పేషెన్స్గా చూస్తున్నారు. ఇక్కడ ఇది కొత్తగా పెట్టడం వల్ల పేదవాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఓపెన్ చేసి కూడా ఒక 6 months అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే ఈ ఏరియాలో అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకోలేని వాళ్ళు ఉన్నారో, మెయిన్ ఇక్కడ స్లమ్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల అఫోర్డ్ చేయలేని పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఫ్రీగా సర్వీసెస్ ఇక్కడ అయితే అందజేయడం జరుగుతుంది. నేను ఇక్కడ 6 months నుంచి ఈ సెంటర్ ఓపెన్ అవ్వకముందు కూడా మనకి అక్కడ సెంటర్ ఉండేది ఇందిరా కాలనీలో. ఇప్పుడు 6 months అవుతుంది మేము ఈ ఏరియాలోకి వచ్చి. నేను ఇక్కడ ఉన్నాను, వర్క్ చేస్తున్నాను. నేను ఉన్నప్పుడు అయితే ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, ఎవరికైతే ఇంకా హైపర్ టెన్షన్, బీపీ ఇలాంటి డయాగ్నోస్ కాలేదో, అలాంటి కొత్తగా ఇక్కడికి వచ్చి చూపించుకున్నప్పుడు డయాగ్నోస్ అవ్వడం, వాళ్ళకి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి డైలీ టెస్ట్ చేయడము, ఫాస్టింగ్లో కానీ లిపిడ్స్ ప్రొఫైల్స్ కానీ అవన్నీ టెస్ట్స్ ఇక్కడ ఫ్రీగా తీయడం జరుగుతుంది. ల్యాబ్కి సంబంధించి మనకి 64 types ఆఫ్ టెస్ట్స్ ఫ్రీగా తీయడం జరుగుతుంది. వాటన్నిటి ద్వారా వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ కానీ ఏవేవి ఏ టైంలో ఇవ్వాలి, ఇంకా ఈసీజీ కానీ ఏదైనా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళకు కూడా చూసి వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేసి ఆ టెస్టులు మళ్ళీ రిపోర్ట్స్ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాళ్ళకి పెట్టి, ఇంకా అవసరమైతే ఎమర్జెన్సీగా ఏదైనా డాగ్ బైట్ కానీ ఇంకేదైనా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అన్నా కానీ ఇన్పేషెంట్లో వాళ్ళని కాసేపు ఉంచి ఒక 1 day ఈవినింగ్ లోపు వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే ఫ్లూయిడ్స్ అవన్నీ అందజేయడం జరుగుతుంది. సో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఈ సేవలను యూజ్ చేసుకోవాలని ఒక డాక్టర్గా నేను ఇక్కడ చాముండేశ్వరా చదువులమ్మా ఇంటిలో బిజీగా ఉంటుంది కదా, రేపు తీసుకొని జాతీయ క్రీడాకారిణి దాసర్ మీను 32వ జయంతి సందర్భంగా పీవీఆర్ బాలుర హైస్కూల్ వద్ద ఉన్న మీను విగ్రహానికి తల్లిదండ్రులు, క్రీడాకారులు, శ్రేయోభిలాషులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో దాసరి ధనుంజయ, దాసరి కుమారి, కోటేశ్వరరావు, వంశీకృష్ణ, రాజేష్, సుశీల, సునీల్ తదితరులు పాల్గొన్నారు. దాసర్ మీను ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్, గోల్డ్ మెడల్ విన్నర్ జన్మదినం సందర్భంగా మేమందరము కూడా ఇక్కడ మీను శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు అందరూ చేరి ప్రోగ్రాము, జన్మదినానికి సంబంధించిన ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దీని తర్వాత కొణిజేడు ఇప్పుడు వెళ్ళి మీను ఘాట్లో కూడా అక్కడ మీనుకి జన్మదినం అక్కడ కూడా చేస్తున్నాము.
ఈరోజు ప్రోగ్రాం. జిల్లాకు చెందిన సమగ్ర శిక్ష సిబ్బంది తమ సమ్మె విరమించి విధుల్లో చేరాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 23% జీతం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో 565 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉండగా వారిలో 395 మంది సమ్మెలో ఉన్నారన్నారు. ఇప్పటికే సైట్ ఇంజనీర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు విధుల్లో చేరారని, మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వారు ఇచ్చే వివరణపై తదుపరి చర్యలు ఉంటాయని డిఈఓ సుబ్బారావు స్పష్టం చేశారు. మన జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు 565 మంది ఉన్నారు. వాళ్ళల్లో 395 మంది సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి దాదాపుగా వాళ్ళు చర్య ఇవ్వాలని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళకు కావాల్సిన శాలరీ 23% పెంచడం జరిగింది. మరి వాళ్ళను చర్చలకు పిలిచి స్ట్రైక్ చేయకుండా విధుల్లో చేరమని చెప్పేసి కోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వాళ్ళను చర్చలకు పిలవడం జరిగింది. కానీ 23% అనేది కాదు, మాకు ఉద్యోగ భద్రత కావాలి అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అయితే ఎక్కువ రోజులు చేయడం వలన ఆఫీస్ పని ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ కావడం జరిగింది. ఈరోజు సైట్ ఇంజనీర్స్ అందరూ కూడా విధుల్లో జాయిన్ అయినారు. తర్వాత ఇంకా కొన్ని మండలాల్లో మెసెంజర్స్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు జాయిన్ కావడం జరిగింది. మరి ప్రభుత్వం సానుకూలంగానే వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేటట్టుగా ఈ యొక్క శాలరీస్ను పెంచడం జరిగింది. కాబట్టి సమగ్ర ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరింపజేసి విధుల్లో చేరాలని చెప్పేసి. బల్లికొరవ మండలం కొప్పరపాడు సమీపంలో నామ్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టరు, కారు ఢీకొన్న సంఘటనలో 2 మృతి చెందారు. మృతి చెందిన వారు గోకనకొండకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెంబర్ ప్లేట్ కూడా వచ్చేటట్టు ఎస్సీ గారు ఎస్సీ గారు కొట్టాడుగా అర్థం కాల కొర్సిపాడు మండలం మేదరమెట్టలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైసీపీ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జి హనుమారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి పాల్గొని అందరితో మాట్లాడి ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నాం, ఒక్క ఫోన్ కాల్ చేయండి, వెంటనే స్పందించి మీ సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని వైసీపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు.
వైవి సుబ్బారెడ్డి భద్రారెడ్డిల చొరవతో నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. నియోజకవర్గంలోనే ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి రాబోయే ఎన్నికల్లో హనిమిరెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డి కానుకగా ఇద్దామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్లకి మంచి పని చేయడానికి, అభివృద్ధి కలగడానికి ఇప్పటికే తెలుసు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లోనే మన ఊరికి ఎవరి రీతిలో దాదాపు 50 కోట్ల డబ్బులు తీసుకొచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి కూడా మన అన్న వైవి సుబ్బారెడ్డి గారి. కాబట్టి మనందరం కూడా సుబ్బారెడ్డి గారికి మనకి ఇంకా మంచి పనులు చేయాలంటే మనందరం కలిసి రేపు రాబోయే ఎలక్షన్లో అందరం కూడా మేదరమెట్లో మంచి మెజార్టీ చేసుకొచ్చి మన హనిమిరెడ్డి గారిని గెలిపించుకున్నప్పుడు మన అందరం గిఫ్ట్ సుబ్బారెడ్డి గారికి ఇచ్చినట్టు, సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టు అనమాట. మనందరం కూడా కలిసి కలవటానికి, పరిచయం చేయడానికి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఎంతో సంతోషం. మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కానీ ఇన్ఛార్జి గారు పాణ్యం హనిమిరెడ్డి గారు మాకు ఇన్ఛార్జి మన అద్దెంకి నియోజకవర్గానికి. కానీ సార్ రావడానికి కారు ఎక్కి కాస్త లెక్క వచ్చేసాము మేము తీసుకొని. రాగానే సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా 9 గంటలకల్లా మీరు ఆడ ఉండాలని చెప్పని మన ఇన్ఛార్జి గారికి ఫోన్ రావడంతో సహా ఇక్కడ ఆయన అటు పోతూ వాళ్ళ తమ్ముడు నరసింహారెడ్డి గారిని, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే బ్రదర్స్, అన్నా తమ్ముడు ఎవరు ఇచ్చిన మాట పైన నిలబడే వ్యక్తులు అన్నమాట వీళ్ళిద్దరు కూడాను, రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం మేదరమెట్ల వాస్తున్నాం. కాబట్టి మనందరం కూడా కలిసి మెలిసి ఒక్క మాట మీద ఉండి ఐక్యంగా ఉండి రేపు రాబోయేటప్పుడు కూడాను హనిమిరెడ్డి గారి కోసం మనందరం కలిసి ఆట ఆడితేనే ఆరోగ్యం, లేదంటే అనారోగ్యమని అద్దంకి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పానం హనిమిరెడ్డి అన్నారు. పంగులూరు మండలం కొండమంజలూరు గ్రామంలో జాతీయ స్థాయి T20 క్రికెట్ పోటీలను హనిమిరెడ్డి ప్రారంభించారు. కొండమంజలూరు క్రికెట్ క్లబ్ చైర్మన్ కరణం స్వామి, సెక్రటరీ వెంకన్నబాబు ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాల నుండి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. చీర్ గర్ల్స్ తో నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రారంభ మ్యాచ్ బుల్స్, ఒంగోలు, శ్రీకాకుళం జట్ల మధ్య జరిగింది. నా మనసులో ఉన్న కులాలు, మతాలు ఎన్నిటికీ చెక్ పెట్టాలని ఒక ప్యాషన్ కొద్దీ నేను కూడా స్పోర్ట్స్లో ఉండాలని చెప్పి, నేను ఆడలేకపోయినా, ఆడే వయసు కాదు, ఆడే పరిస్థితి కాదు, ఆడలేకపోయినా ఒక వాలీబాల్ టీంని నేను కొన్నాను. ఆ వాలీబాల్ టీము రేపు ఫిబ్రవరి 19 నుంచి మీరు సోనీలో లైవ్ చూస్తారు. ఇది 4th సీజన్ జరుగుతూ ఉంది. నాకు స్పోర్ట్స్ అంటే అంత ఇష్టం అనమాట. ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ అసలు ఏముండదు, అందరం ఒకటే. ఇక్కడ స్పోర్ట్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు అందరం ఒకటే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కులాలు అంటారు, మతాలు అంటారు, ఇవన్నీ ధనవంతుడు అంటారు, పేదోడు అంటారు. నేను కూడా చాలా కటిక పేదోడిని. అందువల్ల నాకు బాధలు, కష్టాలు ఇవన్నీ నాకు ఎక్కువ తెలుసు. ఒక స్థాయికి రావాలంటే చాలా చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ పడ్డా కాబట్టి నాకు ప్రతి పేదవాడి బాధ, ప్రతి బాధపడే వాళ్ళ మనసు నాకు బాగా ఎక్కువగా తెలుసు. అందువల్ల నేను ఎక్కువగా స్పందిస్తున్నాను. అంత తప్ప ఏదో రాజకీయంగా లేదా ఓట్ల కోసం ఇవన్నీ చేసే మెంటాలిటీ కాదు, అలాంటి అవసరం కూడా లేదు. ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా రాజకీయమైన ఓడు నా నోటి నుంచి రాదు. ఎందుకు రాదంటే నేను అంతే. ఇక్కడ స్పోర్ట్స్ మనం దీనికి వచ్చిన కథ వేరు, దీనికి వచ్చిన వ్యవహారం వేరు. ఇక్కడికి వచ్చి దీన్ని ఆసరాగా పెట్టుకుని ప్రతిదీ రాజకీయంగా చేయటం ఆయన కూడా నాకు ఇష్టం ఉండదు. జనరల్గా నేను అవి కూడా చేయను. కానీ మనందరం కలిసి ఈ టోర్నమెంట్ని విజయవంతంగా నడపాలని
అద్దంకి పట్టణంలోని శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య కార్యాలయంలో బల్లికుర్వ మండలం వైసీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై తను అనునూయులతో కృష్ణ చైతన్య సమాలోచన చేశారు. జరగబోయే రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. సమావేశంలో మండల పరిధిలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనే మాట చెప్పేసరికి జనం కూడా మనం ముందే పోతామనే రీతిగా మనం కూడా 4 రోజులు చూద్దామన్నా కూడా జనం ఏమో కంట్రోల్ కావట్లేదు. గొడవలు అయితే ఊళ్ళో ఆ ఊరు పరిస్థితి నేను చెప్తాను. రేత్రి వస్తున్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఓడిపోయిన వాడు ప్రయత్నిస్తే ఎప్పటికైనా గెలుస్తాడు, కానీ దిగజారిన వాడు ఎప్పటికీ పైకి లేవలేడు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.